ముందుగా ఈ పూజని గణపతి ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు మనం దీపారాధనని చేద్దాం. దీపాలు వెలిగించి వాటికి బొట్లు పెడుతూ ఈ శ్లోకాన్ని చదవండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. సర్వజ్ఞే సర్వవరదే మంత్రమూర్తే సదా దేవి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు మనం భూతోచ్చాటన చేద్దాం. కొన్ని అక్షింతలు తీసుకొని వాసన చూసి ఈ శ్లోకం చదివాక మీ ఎడం వైపుకి విడిచిపెట్టండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు మనం సంకల్పం చెప్తాం. మమ ఉపాత సమస్త దురిత క్షయద్వారా శ్రీ వరమహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరమహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మీ ఉంగరం వేలుతో మీరు ఆచమనం చేసిన పాత్రలో జలాన్ని తాకండి. ఇప్పుడు మనం ఘంటానాదం చేద్దాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇప్పుడు మనం కలశారాధన చేద్దాం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మో మధ్యే మాతృగణా స్మృతాః కుక్షోతు సాగరాత్ సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోదయజుర్వేద సామవేదో హ్యదర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. పూజా ద్రవ్యాణి దేవమాత్మానం సంప్రోక్ష. ఇప్పుడు మనం ఈ పూజకి ఏ విఘ్నాలు రాకుండా ముందు వినాయకుడికి పూజ చేద్దాం. ఇక్కడ పసుపుతో చేసిన గణపతికి మనం ఇప్పుడు షోడశోపచార పూజ చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధాన్ ధారయామి అక్షతాన్ సమర్పయామి పుష్పాణి సమర్పయామి ఆభరణాన్ని సమర్పయామి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. నమస్తే
మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ఇప్పుడు మీరు తెచ్చుకున్న పళ్ళల్లో ఒక 2 అట్టిపళ్ళు కానీ లేకపోతే కొన్ని ఫలాలు కానీ తీసుకొచ్చి స్వామికి నివేదన చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. సత్యం త్వత్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఓం ఉదానాత్మనే నమః. ఓం సమానాత్మనే నమః. ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిధానమసి. ఓం పరబ్రహ్మణే నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళనం సమర్పయామి. పాదో ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. సిద్ధి బుద్ధి ప్రదేయి దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రియతో వరదో భవతు. శ్రీ మహాగణపతి దేవత ప్రసాదం శిరసా గృహామి. ఇప్పుడు గణపతి దగ్గరున్న అక్షింతలు తీసుకొని మీ శిరస్సు మీద ధరించండి. ఇప్పుడు మనం అమ్మవారికి షోడశోపచార పూజను చేద్దాం. ముందుగా ధ్యానం. ఇప్పుడు మనం మొట్టమొదటి ఉపచారం ధ్యానం చేద్దాం. అమ్మవారు విష్ణుమూర్తితో సహా మన ఇంటికి వస్తున్నట్టు ధ్యానించండి. సరసి జనయనే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి. సహస్రదళపద్మాస్యాం స్వస్తాం చ సుమనోహరాం శాంతాం చ శ్రీహరే కాంతాం తాం భజే జగతాం ప్రసూం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. మూల్యరత్నసారంచ నిర్మితం విశ్వకర్మణ ఆసనంచ ప్రసన్నంచ మహాదేవి ప్రగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. సురాసురమహామౌళి మాలామాణిక్యకాంతిభిః విరాజితపదద్వంద్వే పాద్యం దేవి దదామ్యహం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పుష్పచందనదూర్వాది సంయుతం జాహ్నవీజలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం శ్రీహరిప్రియే. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యతాం కృష్ణకాంత్యే చ రమ్యమాచమనీయకం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మొట్టమొదట పంచామృతాలతో చేద్దాం. పయోధధిఘృతోపేతం శర్కరామధుమిశ్రితం పంచామృత స్నానమిదం గృహాణ సురపూజితే. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి శుద్ధోదక స్నానాన్ని సమర్పిద్దాం.
సుగంధి విష్ణుతైలంచ సుగంధామలకోజ్వలం దేహ సౌందర్య బీజంచ గృహ్యతాం పరమేశ్వరి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. అందుకని ఇప్పుడు అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిద్దాం. ఇదిగో ఈ శ్లోకం చదువుతూ సమర్పించండి. పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబర ప్రయచ్ఛామి విద్యుదంగ జటాధరే. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి యజ్ఞోపవీతం అనే ఉపచారాన్ని సమర్పిద్దాం. యజ్ఞోపవీతాన్ని ఈ శ్లోకాన్ని చదువుతూ యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్రకృతాలయే సౌవర్ణం యజ్ఞసూత్రం తే దదామి పరమేశ్వరి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు తర్వాత గంధం అనే ఉపచారం. కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. గంధాన్ ధారయామి. హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాభరణాలు సమర్పిద్దాం. పుష్పము ఆభరణము. తురీయవన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యతామిదముత్తమం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పుష్పాణి సమర్పయామి. రత్నస్వర్ణ వికారంచ దేహాలంకారవర్ధనం శోభాదానం శ్రీకరంచ భూషణం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు మనం అమ్మవారికి అంగపూజ చేద్దాం. చంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జానుని పూజయామి. పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయై నమః ఉదరం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. సునేత్రాయై నమః నేత్రే పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అమ్మవారికి అంగపూజ పూర్తి చేశాం కదా. ఇక్కడ ఆపి మనం ఏ స్తోత్రాలు చదవదలుచుకున్నా సరే పూజలో ఇక్కడ చదవాలి. అంటే అష్టోత్తరం ఒకటి ఖచ్చితంగా చదవాలి. ఇంకా సమయం ఉంటే లలితా సహస్రనామం చేసుకోండి, ఏదైనా చేయండి, కానీ ఒక అష్టోత్తరం తప్పకుండా చదవాలి. ఇప్పుడు మనం లక్ష్మీ అష్టోత్తరం చదువుదాం. లక్ష్మీ అష్టోత్తరం చదవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే స్తోత్రంలాగా చదవడం, ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అలాగా. ఒకటేమో నామాల్లాగా చదవడం. నామాల్లాగా చదివితే కుంకుమ పూజకి తేలిగ్గా ఉంటుంది కదా. అందుకని మనం ధ్యాన శ్లోకాలు మాత్రం శ్లోకాల రూపంలో చదివి తర్వాత నుంచి నామాల రూపంలో అందరం కలిసి చదువుకుంటూ కుంకుమ పూజ చేద్దాం అమ్మవారికి. ఓం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యం. ఇక్కడి నుంచి 108 నామాలతో అష్టోత్తరం చేద్దాం. అమ్మ నేను ఒక్కొక్క నామమే చెప్తూ ఉంటాను, మీరు అంటూ ఉండండి. నువ్వు కుంకుమ పూజ చేయండి. ఓం ప్రకృత్యై నమః. ఓం
ప్రకృత్యై నమః శ్రీవికృత్యై నమః శ్రీవికృత్యై నమః శ్రీవిద్యాయై నమః శ్రీవిద్యాయై నమః శ్రీ సర్వభూతహితప్రదాయై నమః శ్రీ సర్వభూతహితప్రదాయై నమః శ్రీ శ్రద్ధాయై నమః శ్రీ శ్రద్ధాయై నమః శ్రీ విభూత్యై నమః శ్రీ విభూత్యై నమః శ్రీ సురభ్యై నమః శ్రీ సురభ్యై నమః శ్రీ పరమాత్మికాయై నమః శ్రీ పరమాత్మికాయై నమః శ్రీ వాచే నమః శ్రీ వాచే నమః శ్రీ పద్మాలయాయై నమః శ్రీ పద్మాలయాయై నమః శ్రీ పద్మాయై నమః శ్రీ పద్మాయై నమః శ్రీ శుచయే నమః శ్రీ శుచయే నమః శ్రీ స్వాహాయై నమః శ్రీ స్వాహాయై నమః శ్రీ స్వధాయై నమః శ్రీ స్వధాయై నమః శ్రీ సుధాయై నమః శ్రీ సుధాయై నమః శ్రీ ధన్యాయై నమః శ్రీ ధన్యాయై నమః శ్రీ హిరణ్మయ్యై నమః శ్రీ హిరణ్మయ్యై నమః శ్రీ లక్ష్మ్యై నమః శ్రీ లక్ష్మీ నమః శ్రీ నిత్యపుష్టాయై నమః శ్రీ నిత్యపుష్టాయై నమః శ్రీ విభావర్యై నమః శ్రీ విభావర్యై నమః శ్రీ అదిత్యై నమః శ్రీ ఆదిత్యై నమః శ్రీ దిత్యై నమః శ్రీ దిత్యై నమః శ్రీ దీప్తాయై నమః శ్రీ దీప్తాయై నమః శ్రీ వసుధాయై నమః శ్రీ వసుధాయై నమః శ్రీ వసుధారిణ్యై నమః శ్రీ వసుధారిణ్యై నమః శ్రీ కమలాయై నమః శ్రీ కమలాయై నమః శ్రీ కాంతాయై నమః శ్రీ కాంతాయై నమః శ్రీ కామాక్షై నమః శ్రీ కామాక్షై నమః శ్రీ క్రోధ సంభవాయై నమః శ్రీ క్రోధ సంభవాయై నమః శ్రీ అనుగ్రహ ప్రదాయై నమః శ్రీ అనుగ్రహ ప్రదాయై నమః శ్రీ బుద్ధయే నమః శ్రీ బుద్ధయే నమః శ్రీ అనఘాయై నమః శ్రీ అనఘాయై నమః శ్రీ హరివల్లభాయై నమః శ్రీ హరివల్లభాయై నమః శ్రీ అశోకాయై నమః శ్రీ అశోకాయై నమః శ్రీ అమృతాయై నమః శ్రీ అమృతాయై నమః శ్రీ దీప్తాయై నమః శ్రీ దీప్తాయై నమః శ్రీ లోకశోక వినాశిన్యై నమః శ్రీ లోకశోక వినాశిన్యై నమః శ్రీ ధర్మనిలయాయై నమః శ్రీ ధర్మనిలయాయై నమః శ్రీ కరుణాయై నమః శ్రీ కరుణాయై నమః శ్రీ లోకమాత్రే నమః శ్రీ లోకమాత్రే నమః శ్రీ పద్మప్రియాయై నమః శ్రీ పద్మప్రియాయై నమః శ్రీ పద్మహస్తాయై నమః శ్రీ పద్మహస్తాయై నమః శ్రీ పద్మాఖ్యై నమః శ్రీ పద్మాక్షై నమః శ్రీ పద్మసుందర్యై నమః శ్రీ పద్మసుందర్యై నమః శ్రీ పద్మోద్భవాయై నమః శ్రీ పద్మోద్భవాయై నమః శ్రీ పద్మముఖ్యై నమః శ్రీ పద్మముఖ్యై నమః శ్రీ పద్మనాభప్రియాయై నమః శ్రీ పద్మనాభప్రియాయై నమః శ్రీ రమాయై నమః శ్రీ రమాయై నమః శ్రీ పద్మమాలాధరాయై నమః శ్రీ పద్మమాలాధరాయై నమః శ్రీ దేవ్యై నమః శ్రీ దేవ్యై నమః శ్రీ పద్మిన్యై నమః శ్రీ పద్మిన్యై నమః శ్రీ పద్మగంధిన్యై నమః శ్రీ పద్మగంధిన్యై నమః శ్రీ పుణ్యగంధాయై నమః శ్రీ పుణ్యగంధాయై నమః శ్రీ సుప్రసన్నాయై నమః శ్రీ సుప్రసన్నాయై నమః శ్రీ ప్రసాదాభిముఖ్యై నమః శ్రీ ప్రసాదాభిముఖ్యై నమః శ్రీ ప్రభాయై నమః శ్రీ ప్రభాయై నమః శ్రీ చంద్రవదనాయై నమః శ్రీ చంద్రవదనాయై నమః శ్రీ చంద్రాయై నమః శ్రీ చంద్ర
చంద్రసూర్యాయై నమః శ్రీచంద్రసహోదర్యై నమః శ్రీచంద్రసహోదర్యై నమః శ్రీచతుర్భుజాయై నమః శ్రీచతుర్భుజాయై నమః శ్రీచంద్రరూపాయై నమః శ్రీచంద్రరూపాయై నమః శ్రీ ఇందిరాయై నమః శ్రీ ఇందిరాయై నమః శ్రీ ఇందుశీతలాయై నమః శ్రీ ఇందుశీతలాయై నమః శ్రీ ఆహ్లాదజనన్యై నమః శ్రీ ఆహ్లాదజనన్యై నమః శ్రీ పుష్ట్యై నమః శ్రీ పుష్ట్యై నమః శ్రీ శివాయై నమః శ్రీ శివాయై నమః శ్రీ శివకర్యై నమః శ్రీ శివకర్యై నమః శ్రీ సత్యై నమః శ్రీ సత్యై నమః శ్రీ విమలాయై నమః శ్రీ విమలాయై నమః శ్రీ విశ్వజనన్యై నమః శ్రీ విశ్వజనన్యై నమః శ్రీ పుష్టయే నమః శ్రీ పుష్టయే నమః శ్రీ దారిద్ర్యనాశిన్యై నమః శ్రీ దారిద్ర్యనాశిన్యై నమః శ్రీ ప్రీతిపుష్కరిణ్యై నమః శ్రీ ప్రీతి పుష్కరిణ్యై నమః శ్రీ శాంతాయై నమః శ్రీ శాంతాయై నమః శ్రీ శుక్లమాల్యాంబరాయై నమః శ్రీ శుక్లమాల్యాంబరాయై నమః శ్రీ శ్రియై నమః శ్రీ శ్రియై నమః శ్రీ భాస్కర్యై నమః శ్రీ భాస్కర్యై నమః శ్రీ బిల్వనిలయాయై నమః శ్రీ బిల్వనిలయాయై నమః శ్రీ వరారోహాయై నమః శ్రీ వరారోహాయై నమః శ్రీ యశస్విన్యై నమః శ్రీ యశస్విన్యై నమః శ్రీ వసుంధరాయై నమః శ్రీ వసుంధరాయై నమః శ్రీ ఉదారాంగాయై నమః శ్రీ ఉదారాంగాయై నమః శ్రీ హరిణ్యై నమః శ్రీ హరిణ్యై నమః శ్రీ హేమమాలిన్యై నమః శ్రీ హేమమాలిన్యై నమః శ్రీ ధనధాన్యకర్యై నమః శ్రీ ధనధాన్యకర్యై నమః శ్రీ సిద్ధయే నమః శ్రీ సిద్ధయే నమః శ్రీ స్త్రైణ సౌమ్యాయై నమః శ్రీ స్త్రైణ సౌమ్యాయై నమః శ్రీ శుభప్రదాయై నమః శ్రీ శుభప్రదాయై నమః శ్రీ నృపవేశ్మగతానందాయై నమః శ్రీ నృపవేశ్వగతానందాయై నమః శ్రీ వరలక్ష్మ్యై నమః శ్రీ వరలక్ష్మీ నమః శ్రీ వసుప్రదాయై నమః శ్రీ వసుప్రదాయై నమః శ్రీ శుభాయై నమః శ్రీ శుభాయై నమః శ్రీ హిరణ్యప్రాకారాయై నమః శ్రీ హిరణ్యప్రాకారాయై నమః శ్రీ సముద్రతనయాయై నమః శ్రీ సముద్రతనయాయై నమః శ్రీ జయాయై నమః శ్రీ జయాయై నమః శ్రీ మంగళాయై నమః శ్రీ మంగళాయై నమః శ్రీదేవ్యై నమః శ్రీదేవ్యై నమః శ్రీ విష్ణువక్షస్థలస్థితాయై నమః శ్రీ విష్ణువక్షస్థలస్థితాయై నమః శ్రీ విష్ణుపత్న్యై నమః శ్రీ విష్ణుపత్న్యై నమః శ్రీ ప్రసన్నాక్ష్యై నమః శ్రీ ప్రసన్నాక్ష్యై నమః శ్రీ నారాయణ సమాశ్రితాయై నమః శ్రీ నారాయణ సమాశ్రితాయై నమః శ్రీ దారిద్ర్యధ్వంసిన్యై నమః శ్రీ దారిద్ర్యధ్వంసిన్యై నమః శ్రీ సర్వోపద్రవవారిణ్యై నమః శ్రీ సర్వోపద్రవవారిణ్యై నమః శ్రీ నవదుర్గాయై నమః శ్రీ నవదుర్గాయై నమః శ్రీ మహాకాళ్యై నమః శ్రీ మహాకాళ్యై నమః శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః శ్రీ త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః శ్రీ త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః శ్రీ భువనేశ్వర్యై నమః శ్రీ భువనేశ్వర్యై నమః శ్రీ 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 వరమహాలక్ష్మీదేవ్యై నమః శ్రీ 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 వరమహాలక్ష్మీదేవ్యై నమః లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విలసద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే దిగ్గస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరం పూర్తయింది కదా, ఇంకా షోడశోపచార పూజలో ఒక 5-6 ఉపచారాలు మిగిలాయి. వాటిల్నే పంచోపచారాలు అంటారు. అంటే అమ్మవారికి ధూపం చూపించటం, దీపం చూపించటం, నైవేద్యం ఇవ్వడం అలాంటివి అనమాట. ఇప్పుడు ఆ పంచోపచారాలు చేద్దాం మనం. మొట్టమొదటిగా ధూపం అనే ఉపచారం, అందుకని అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపిస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి. వృక్ష నిర్యాస రూపంచ గంధద్రవ్యాది సంయుతం శ్రీకృష్ణకాంత్యే ధూపంచ పవిత్రం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి. జగచ్చక్షుస్వరూపంచ ప్రాణరక్షణకారకం ప్రదీపం శుద్ధరూపంచ గృహ్యతామిదముత్తమం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మన అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిద్దాం. మీరు చేసి పెట్టుకున్న ప్రసాదాల్ని పళ్ళని తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టండి. శర్కర మధు సంయుక్తం మాద్య దైఅదపూరితం గృహాణ దుర్గే నైవేద్యం మహిషాసురమర్దిని. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. మహానైవేద్యం సమర్పయామి. సత్యం త్వత్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సవానాత్మనే నమః. ఇప్పుడు మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిధానమసి. ఓం పరబ్రహ్మణే నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళనం సమర్పయామి. పాదో ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం అనే ఉపచారాన్ని ఇద్దాము. తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి నీరాజనం అంటే కర్పూర హారతి ఇద్దాము. అందుకని అందరూ లేచి నిల్చుని నీరాజనాన్ని సమర్పిస్తారు. సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయామాసం సుజామసి. కర్పూరదీపతేజస్వం అజ్ఞానతిమిరాపః దేవీం ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. కళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. కర్పూర నీరాజనం దర్శయామి. జయ జయ
హారతి జయ వరలక్ష్మి జయ జయ హారతి జయ వరలక్ష్మి జయ శుభ హారతి శ్రీ వరలక్ష్మి జయ జయ హారతి జయ వరలక్ష్మి శ్రీకరి శుభకరి మంజుళహాసిని శాంభవి మాధవి చంద్ర సహోదరి శ్రీకరి శుభకరి మంజుళహాసిని శాంభవి మాధవి చంద్ర సహోదరి మంజలదాయిని పంకజవాసిని క్షీరసముద్భవ మంత్ర నివాసిని జయ జయ హారతి జయ వరలక్ష్మి జయ శుభ హారతి శ్రీ వరలక్ష్మి జయ జయ హారతి జయ వరలక్ష్మి మణిమయ భూషిత మునిగణ వందిత మంగళ రూపిణి సిద్ధి ప్రదాయిని పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మనం అమ్మవారికి ఆఖరి ఉపచారం మంత్రపుష్పాన్ని సమర్పిద్దాం. కొన్ని అక్షింతలు పువ్వులు చేతిలోకి తీసుకొని ఈ శ్లోకం చదివి అమ్మవారికి సమర్పించండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అవాప్నోతి రాజ్యం. ఇప్పుడు అమ్మవారికి చామరం వీస్తూ ఈ శ్లోకాన్ని చదవండి. చతర్చామర గీత నృత్యాం దౌళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. అనయా యథాశక్తి పూజయా చ శ్రీ వరమహాలక్ష్మీ దేవత సుప్రసన్న సుప్రియతో వరదో భవతు. ఇక్కడితో మన షోడశోపచార పూజ అంతా పూర్తయినట్టే. ఇంకొక భాగం మిగిలింది. అదేమిటి అంటే ఆ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి తోరగ్రంథి పూజ ఒకటి చాలా ముఖ్యమైనది. ఇదిగో ఒక తోరాన్ని తయారు చేశారు. ఇదిగో ఇక్కడ చూడండి. ఇది 9 దారాలతో తయారు చేయాలి. ఆ 9 దారాలని 9 గ్రంథులు అంటే ముడులు వేయాలి. వేసి మధ్యలో పుష్పాలు అవన్నీ ఉంచవచ్చు. ఆ తోరానికి పూజ చేయాలన్నమాట. ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క నామంతో పూజ చేయాలి. అక్షింతలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసి ఆ తరువాత స్త్రీలు దాన్ని ధరించాలి ఆ తోరాన్ని. ఇప్పుడు ఆ పూజ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఆ తోరం ఇక్కడ ఉంచి అమ్మవారి ముందు అక్షతలతో కానీ కుంకుమతో కానీ పూజ చేస్తూ ఉండండి. శ్రీ కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. శ్రీరమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. శ్రీలోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. శ్రీ విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. శ్రీ మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. శ్రీ క్షీరాబ్దితనయాయై నమః. షష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. శ్రీ చంద్రసోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు మీరు పూజించిన తోరం ఉంది కదా, ఆ తోరాన్ని ధరిస్తూ ఇదిగో ఈ శ్లోకాన్ని చదవండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే.
ఇక్కడితో పూజ పూర్తయినట్టు. ఈ వ్రతంలో ఆఖరి అంకం ఏమిటి అంటే వ్రత కథ చదువుకోవడం. ఏ వ్రతానికైనా కథ ఉంటుంది కదా, అలాగే ఈ వ్రతానికి కూడా చారుమతి కథ అని ఒకటి ఉంది. చాలామంది స్త్రీలకి తెలిసిన కథే, కానీ మరొక్కసారి గుర్తు చేసుకోవడం అనమాట వరలక్ష్మి వ్రతం రోజు. ఈ కథని సూత మహాముని సౌనకాది మహర్షులకి తెలియజేశాడు. ఇంతకీ ఈ కథ ఏమిటి అంటే, ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు కూర్చుని ఉంటే పార్వతీదేవి వచ్చి అడిగిందిట, స్వామి స్త్రీలకి సౌభాగ్యం లభించాలన్నా ఐశ్వర్యం లభించాలన్నా దానికి ఏదైనా వ్రతం చెప్పండి అని. అంటే అప్పుడు పరమేశ్వరుడు ఆవిడికి వివరించిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. అంటే అప్పుడు పార్వతీదేవి అడిగారు, ఇంతకుముందు ఎవరైనా అసలు ఈ వ్రతం చేశారా, అలాగా చేస్తే వాళ్ళకి ఎలా ఫలించింది చెప్పండి అని. అప్పుడు పరమేశ్వరుడు చారుమతి అని ఒక స్త్రీ గురించి చెప్తూ అసలు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎలా వచ్చింది అనే విషయం చెప్పారనమాట. ఆ స్త్రీ కథ ఏమిటంటే, ఇంతకీ చారుమతి అని ఒక వివాహిత తన భర్తతో అన్యోన్యంగా ఉంటూ అత్తమామల్ని గౌరవంగా సేవించుకుంటూ చుట్టుపక్కల జనాలందరికీ తలలో నాలికలా ఒదిగి ఉండేదిట చక్కగాను. చూడండి, ఈ 3 గుణాలు ఒక స్త్రీకి ఉన్నాయంటే ఆ స్త్రీకి నమస్కారం చేయొచ్చు, అంతే కదా. అప్పుడు లక్ష్మీదేవికి చాలా సంతోషం కలిగి ఒకసారి చారుమతికి కల్లో కనిపించి, ఏ శ్రావణ మాసంలో అయినా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చెయ్యాలి, నువ్వు కూడా అలా చక్కగా వరలక్ష్మీ వ్రతం చెయ్యి, చేసావంటే కనుక నీకు ధన కనక వస్తువాహనాలన్నిటినీ ప్రసాదిస్తాను నేను అని చెప్పి లక్ష్మీదేవి స్వప్న సాక్షాత్కారం కలిగించి అభయం ఇచ్చింది. ఇస్తే ఈవిడ ఇంట్లో కూర్చుని వెంటనే ఆ వ్రతం తను ఒక్కత్తి చేసుకోలే. అది చూడండి, చారుమతి అంటే మంచి బుద్ధి ఉన్న స్త్రీ అని అర్థం. వెంటనే ఏం చేసింది, ఊరిలోకి వెళ్ళి ఊరిలో ఉన్న స్త్రీలందరినీ పిలుచుకుని వచ్చి, నాకు వరలక్ష్మీదేవి ఇలా కల్లో కనిపించి చెప్పింది, ఆవిడ చెప్తే తప్పకుండా జరుగుతుంది కదా, మీరు కూడా వ్రతం చేశారు అనుకోండి, మీకు కూడా ధనకనక వస్తువాహనాలు వస్తాయి కదా, మన అందరికీ వస్తే నాకు సంతోషం, రండి అందరం కలిసి సామూహికంగా చేసుకుందాము అని పిలిచింది. మొట్టమొదటి వరలక్ష్మి వ్రతం చరిత్రలో జరిగింది అప్పుడే అనమాట. అంతా స్త్రీలందరూ వచ్చి ఆ రోజు చక్కగా ఇప్పుడు మనం ఎలాగైతే చేసామో వరలక్ష్మి వ్రతం అలాగనే మొత్తం వ్రతం అంతా చేశారు. చేసి ఆఖరిలో అమ్మవారికి ప్రదక్షిణాలు చేశారు. చేస్తే మొట్టమొదటి ప్రదక్షిణం పూర్తయ్యేసరికి వాళ్ళందరికీ కాళ్ళకి అందెలు ప్రత్యక్షమయ్యేట. రెండో ప్రదక్షిణం పూర్తయ్యేసరికి చేతికి కంకణాలు ప్రత్యక్షమయ్యేట, సువర్ణ కంకణాలు. మూడో ప్రదక్షిణం పూర్తయ్యేసరికి ఒంటి నిండా నగలు ప్రత్యక్షమయ్యేట. ఈ లోపల అక్కడ వాళ్ళ ఇళ్లల్లో భర్తలకి ధనకనక వస్తువాహనాలన్నీ వచ్చేట, వాహనాలు. వాళ్ళు ఆశ్చర్యపోయి భార్యల్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడి నుంచి ఆ వాహనాల్లో వచ్చారట. వచ్చేసరికి మొత్తం ఆ ఊరంతా వాహనాలతో నిండిపోయింది. అందరూ అమ్మవారి వైభవం గురించి చెప్పుకుని, ఆహా తల్లి ఎలా అనుగ్రహించిన మన అందరి కుటుంబాలని అని చెప్పి మురిసిపోయారట. ఈ కథ ఇంతకీ ఏమి చెప్తుంది అంటే, ఏ మంచి జరిగినా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అమ్మవారి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. అంతేకాని నేను నా రూమ్లో కూర్చుని సీక్రెట్గా పూజ చేసేసుకుంటాను, నా ఒక్కళ్ళకే ఫలితం దక్కాలి అని ఎప్పుడు ఆలోచించకండి. అందరికీ దక్కాలి అనుకుంటే వాళ్ళతో పాటు మీకు కూడా దక్కి తీరుతుంది. అదొకటి చెప్తుంది. అలాగనే గాజులు, అందెలు ఇవన్నీ ఏమిటంటే సౌభాగ్య చిహ్నాలు. వాళ్ళందరికీ అమ్మవారు సౌభాగ్యాన్ని ప్రసాదించారనమాట. అలాగనే వాళ్ళ భర్తలకి ధనకనక వస్తువాహనాలు, వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళడం అంటే అన్యోన్య దాంపత్యం. చూడండి, భార్య ఏదో పేరెంటానికి వెళ్ళింది అనుకోండి, వస్తుందిలే రాత్రి ఆటో చూసుకుని వస్తుంది, మనం హాయిగా టీవీ చూసుకుందాం అని కాకుండా భార్యను తీసుకువెళ్ళడానికి వెళ్ళాడు అనుకోండి, ఎంత అన్యోన్యమైన దాంపత్యం అది. అలాంటి నీతిని కూడా పురుషులకి బోధిస్తూ అద్భుతమైన కథని అందించారు. ఇదే చారుమతి కథ అన్నమాట. ఈ కథ చదువుకుని అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేస్తే అక్కడితో వరలక్ష్మి వ్రతం పూర్తయిపోయినట్టే. ఇంకా మనం స్వస్తి చెప్పేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఇప్పుడు అందరూ అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి తర్వాత అమ్మవారికి పూజ చేసిన అక్షింతలు ఉంటాయి కదా, వాటిని తీసి శిరస్సు మీద కాలం యః పఠే నిత్యం
ఇప్పుడు ముత్తైదువులకి వాయనం ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఇవ్వాలి పూజలోను. అందుకని మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే కనుక చక్కగా తల్లిని మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చింది అని భావించి ఆవిడికి చక్కగా కుంకుమ పసుపు వాటితో వాయనం ఇవ్వండి. వాయినం ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ అప్పుడు వాయినం ఇవ్వండి. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః.